పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు దళితులందరికీ 10 లక్షల దళిత బంధు ఇస్తామని చెప్పిర్రు. కొన్ని దిక్కుల్లో ఒక్కళ్ళిద్దరికి ఇచ్చిర్రు. మళ్ళా మూడోసారి కూడా కార్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికి ఇస్తామన్నారు. కానీ షేయ్ పార్టీ వాళ్ళు ఏమన్నా తక్కువనా? మమ్మల్ని గెలిపిస్తే 12 లక్షలు ఇస్తామని మాట ఇచ్చిర్రు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి ఇయ్యలేదని ఇగో గిట్ల రోడ్డెక్కిర్రు దళితన్నలు. దళిత బంధే రైతు బీమానే ఏది తీసేసే ముచ్చటే లేదు. అన్ని అట్టనే ఉంటాయి కానీ కాకుంటే పేర్లు ఒక్కటే మారుస్తాం. కాల్ పార్టీ వాళ్ళు పెట్టిన పథకాలన్నీ మేము సూచిస్తామని ఓట్ల ముంగట బగ్గపాచారం చేసిరు షేయ్ పార్టీ వాళ్ళు. పవర్లకు వచ్చినాక దళిత బంధు పేరు మార్చి అంబేద్కర్ అభయాస్తామని పేరు పెట్టిర్రు. వాళ్ళు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని హామీల మీద హామీలు ఇచ్చిర్రు. కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు, దాని గురించి ఏడ మాట్లాడింది లేదు. ఎమ్మటనే ఇస్తామన్న దళిత బంధు డబ్బులు ఇయ్యాలనుకుంటా లడాయికి దిగిరు దళితన్నలు. గిట్లా సర్కారోళ్లకు డౌన్లు కొట్టుకుంటా ప్రజాభవనం కాడికి పోయిరు సర్కారోళ్ళని అడిగేతందుకు. దళిత బంధు పైసలు ఎవరెవరికి ఇస్తారోనని ఇంతకు మునిపే పేర్లున్న లిస్టును విడుదల చేసిన ముచ్చట అందరికి గెలుకున్నదే కదా. అగోగా లిస్టులో పేర్లున్న వాళ్ళంతా ఇట్ట బ్యానర్లు పట్టుకొని వచ్చిరు అన్నట్టు. మొత్తం 500 మంది దానిక పేర్లున్నోళ్ళు గిల్లంతా పంజాగుట్టకించి ప్రజాభవనం దానిక ర్యాలీ చేసుకుంటూ వచ్చి ప్రజాభవనం ముంగట కూర్చున్నారు. ఇట్ట దళిత బంధు డబ్బులు ఇచ్చేటి దానిక కదిలే ముచ్చటే లేదన్నట్టు పట్టుకొని ఉన్నారు అందరు. ఇంతకు మునిపే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అందరికి ఒక్క పాలే కాదు కొంతమందికి ఇచ్చుకుంటూ వస్తాం, ఎవరితోని మాట రానియమన్నారు. ఇప్పుడు గిదేం పనితీరు సార్లు? ఇంతవరకు ఎవరికి పావులు ఇచ్చిందేం లేదు. గీ 8 నెలల సంది ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరిగి కాళ్ళ చెప్పులు అయితే అరిగినాయి కానీ ఎవరికి రూపాయి సాయం లేకపోయాని అనుకుంటా గీ తిరిగి లడాయికి దిగిర్రు. మరి పాత సర్కారోళ్ళు 10 లక్షలకే నానా తంటాలు పడ్డారు. మరి వీళ్ళు 12 లక్షలు ఏడ తెచ్చిస్తారో ఎట్టిస్తారో చూడాలిగా.